డైరెక్ట్ చూపిస్తాను ఇంకా నీకు వాళ్ళు తట్టుకోలేను కానీ తీ ఇంకా ఎందుకు ఎడుతూ అది ఆన్లోనే ఉంది, నువ్వు అరుస్తున్నావు. ఏం కాదు కానీ మా ఉండి అయితే పగలగొట్టేసినామండి. ఎన్ని రోజులు దాచిపెట్టిన పైసలు అయితే ఇవి. ఇగో చిల్లర అయితే ఇగో చిల్లర అయితే కొన్నే ఉన్నాయి. ఇవి తర్వాత చూద్దాం. ఇదొకటి 2 3 4 ఇది ఒకటేనా 5 ఇంకా మిగతా ఇవి. ఇదొకటి 2 3 అయ్యి 4 ఇది వేరే 2 ఇప్పుడు 4 ఇప్పుడు 4 కానీ ఇది సపరేటు ఇవి 4 500 నోట్లు, 200 నోట్లు, 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోటు ఒక్కటే పాపం ఒంటరిగా. 50 రూపాయలు, అది 20 రూపాయల ఉంది. 50 కదా కుట్టి 50. మరి ఇంకా 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోటు ఒకటి మిస్ అయిపోయింది దీంట్లో. ఓకేనా, అన్నీ ఎంత ఉన్నాయో చూద్దాము. ఇంకా చిల్లర ఎంత పక్కకు పెట్టేద్దాం, చిల్లర తర్వాత చూద్దాం. అబ్బా ఇది ఎప్పుడో డిసెంబర్లో ఓపెన్ అవ్వాల్సి ఉంది, ఇప్పుడే ఓపెన్ అయింది తొందరపడి. మా వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా ఎంతమంది అయితే ఉండి లేపుతాండ్రో దాచి పెడతాండ్రో ఒకసారి కామెంట్ చేయండి. మేము తొందరగా పగలు కొట్టేసినాం, మీరైతే లేటుగా పగలు కొట్టండి, తొందరగా పగలు కొట్టద్దు. ఓకేనా, ఉండి అంటే ఎక్కువ అవ్వాలి, అప్పుడు పగలు కొడితే మంచిగా ఉంటుంది. అసలు ఇది ఈ ఉండిలో పైసలు తీయటం ఇప్పుడు కారణము. ఇంకా జ్యోత్స్న ఉండంటే బాగుండేది, జ్యోత్స్న మిస్ అయిపోయింది. జ్యోత్స్న లేకుండా తీసినాం. జ్యోత్స్న ఉంటే ఏం చేసిద్ది? జ్యోత్స్నకు కూడా పాలి భాగం ఉంది దీంట్లో. ఏ భాగం? ఏ భాగం చెప్పమా? ఏదో ఒక భాగం. జ్యోత్స్న కూడా వేసింది పాపం, జ్యోత్స్న లేకుండా పగలు కొట్టేసినాం జ్యోత్స్న వచ్చేసరికి. ఫ్రెండ్స్, ఇందాక 10 రూపీస్ నోట్లు చూపించింది కదా మమ్మీ, అవన్నీ జ్యోత్స్న వేసింది. అబ్బా అవును, మరి నువ్వే చెప్పింది 10 రూపీస్ నోట్లు అన్నీ వేసిందని. 10 రూపీస్ నోట్లు నేనే వేసినారా? అదే చూడండి ఫ్రెండ్స్, 10 రూపీస్ జ్యోత్స్న వేసిందంట. ఆఫర్లో 500 వేసింది పాపం. 500 నాయా? నా దగ్గర నుంచి ఎప్పుడు తీసుకున్నామా 500లో? నువ్వేం డ్యూటీ చేస్తున్నావు కానీ నువ్వు ఇచ్చినావు 500లో. వస్తుందా వీడియోలో? వస్తుంది. నువ్వేం వీడియో ఇటు తెస్తాను అటు కలబెడతాను, ఏం చేస్తాను? ఉండి చూస్తున్నా. వాళ్ళు ఇరగొట్టినామా 50-50. ఇప్పుడు మనము ఈ పైసలన్నీ తీసి ఈ పైసలకి ఏం చేస్తాం, ఈ పైసల్ని చూద్దాం. అయిపోయినాయి, లాస్ట్ అయిపోవచ్చి ఎంత ఉన్నాయి? 1 2 3 4 5 అంటే 2500 కనిపిస్తున్నాయా? 2500 ఈ ఒక 600 ఎంత అయినాయి కుట్టి? 3100. ఇంకా 3200, 3300, ఇంకా 3350. మొత్తం చూపించిన నేను. నాకు మొత్తం దాంట్లో తెలియట్లే. 3350, 60, 70, 80, 90. 3700. 300. 300ఏమా? 90 అని ముందు చెప్పిన 300 అని మర్చిపోయినావా? సరే 3390. 390 అవుతున్నాయి.
ఈ 3,390 పెట్టి ఇప్పుడు మనము పకోడీ కొనుక్కుందాం. 3,000 ఇవ్వమ్మా దీనికి. 3,000కి అస్సలు దొరకదు ఇది. ఇది మినిమం పకోడీ 10,000 అని ఇవ్వాలి. మనం 3,000 పెట్టి. చలో ఎంత కావాలి మీకు పకోడీ చెప్పండి. ఇప్పుడే ఆన్ ద స్పాట్ క్యాష్ ఇవ్వండి, ఆన్ ద స్పాట్ పకోడీ ఇస్తాం. ఓకేనండి, ఈ పైసలు అయితే ఇప్పుడు అవసరం ఉంది, అందుకని ఉండి వాళ్ళు పెట్టాల్సి వచ్చింది. ఇంకా కొన్ని ఇందాక నువ్వు తెచ్చిన లోపల పెట్టినవే. మాకు అయితే ఏం చెప్పాలనుకున్నా, నేను చెప్పాలనుకున్నదంతా మిస్ అయిపోయినా, వేరే చెప్తాను. నేనేం చెప్దాం అనుకున్నా అంటే ఉండి వగలు కొట్టి అని చెప్పకుండా యూట్యూబ్లో వచ్చి నేను ఇట్లా చూపిద్దాం అనుకున్నా. అనవసరంగా ఉండి చూపిస్తున్నాయి అనిపించింది. మళ్ళీ యూట్యూబ్లో వచ్చినాయి అని ఇటు కానీ పెట్టినామంటే దెబ్బకి అందరూ వీళ్ళకి వచ్చేసినాయి యూట్యూబ్లో. ఏది చూపిమా, చూడు మా ఇటు. యూట్యూబ్లో మాకు పైసలు వచ్చినాయి చూడండి. చూసినాంలే. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ఇంట్లోకి అవసరం ఉంది, అందుకని మేమైతే తీసినాము. అలాగా మీరు కూడా ఎవరెవరైతే పైసలు దాచి పెడతారో మేమైతే చిన్నది ఉండి తెచ్చుకున్నాం. చిన్నది, ఇది చిన్నది చూడండి. దీని మీద రేటు కూడా రాసిండు. ఎంత రాసిండు? 20 రూపీస్. 20 రూపీస్ అని రాసిండు. కనిపిస్తుందా? సరే, ఓకే. 20 రూపీస్ ఉండి అయితే తెచ్చుకొని మేము దాచిపెట్టినాము. మీరైతే పెద్దది తెచ్చి దాచిపెట్టండి. 20 రూపీస్ ఉండిలోనే మాకు 3,000 దాకా పైసలు దాచిపెట్టినాం. దాంట్లో మీరు ఇంకా ఎక్కువ దాచిపెట్టండి, దేనికన్నా ఉపయోగపడతాయి. ఓకేనా? ఓకే, వీడియో చూసిన వాళ్ళకి అందరికీ బాయ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే వీడియోలు కూడా పెట్టట్లేదు. మమ్మల్ని తిట్టుకుంటారో, పొగుడుతారో, ఎంకరేజ్ చేస్తారో, ఏం చేస్తారో మీ ఇష్టం. బాయ్.